హే గాయ్స్, ఈరోజు మనం ఫ్యూసిడిక్ యాసిడ్ అనే క్రీమ్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్ ఫ్యూసిడిక్ యాసిడ్ 0.2%. దీని ధర ₹122. దీనిని జర్మన్ రెమెడీస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే దీనిని శరీరంపై వచ్చే అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రీమ్ని ఏ కండిషన్లో ఎక్కువగా ఉపయోగిస్తారంటే ఎలర్జీ కారణంగా వచ్చే ఇన్ఫెక్టెడ్ కట్స్ అండ్ గ్రేజెస్, మరియు చర్మంపై ఇన్ఫ్లమేషన్, ఇచ్చినెస్, క్రాక్డ్ అండ్ చర్మం చాలా రఫ్ ప్యాచెస్ని కలిగి ఉండడం, వీటి వల్ల స్కిన్ కలర్ చేంజ్ అయ్యి చీము కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్లో కూడా ఈ క్రీమ్ని అయితే ఉపయోగిస్తుంటారు. ఇంకా స్టెఫెలోకోకస్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం, అంటే ఇంపెటిగో, యాప్సిస్ అండ్ బాయిల్స్, సెల్యులైటిస్, ఫాలికులైటిస్ మరియు ఇన్ఫెక్టెడ్ డెర్మటైటిస్ని తగ్గించడం కోసం కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. ఈ క్రీమ్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. దీనిని అప్లై చేసిన చోట మంటమంటినట్టుగా ఉండడం మరియు దురద, దాంతోపాటు ఎరుపుదనం కూడా ఉండడం. గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న డాక్టర్ గారి సలహాతో మాత్రమే ఈ క్రీమ్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ క్రీమ్ని ఏ విధంగా అప్లై చేయాలంటే, స్నానం చేసి టవల్తో చర్మాన్ని పొడిగా తుడుచుకున్న తర్వాత ఎలర్జీ ఉన్న ప్రదేశంలో ఈ క్రీమ్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు, ఉదయం మరియు రాత్రి. ఇదే విధంగా 1 వారం లేదా 2 వారాల వరకు కూడా డాక్టర్ గారి సలహాతో అయితే ఉపయోగించవచ్చు. ఈ మెడికేషన్ అప్లై చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది.